అంటే ఏ విధమైనటువంటి ప్రతిఫలమును అపేక్షించకుండా చేసినటువంటి సేవకు అభిమానమునకు అనురాగమునకు ప్రేమ అని పేరు. ఇది నాకు ఇస్తారని చెయ్యరు. నా కొడుకున్నాడు, కష్టపడి పెంచి పెద్ద చేశాను, వాడి జీతం అంతా పట్టుకొచ్చి నాకు ఇస్తాడని చేశానా? నేనేం అడగను. వాడు సంతోషంగా ఉంటే నాకు సంతోషం, అంతే. వాడికి ఎంత జీతం వస్తోంది కూడా నాకు అక్కర్లేదు. వాడు సంతోషంగా ధార్మికంగా భక్తితో వాడు బ్రతికితే నాకు సంతోషం తప్ప వాడు నాకేదో ఇస్తాడని నేను వాడిని చదివించలేదు. వాడు నాకు ఇస్తాడని నేను చిన్నతనంలో వాడిని సాకలేదు. ఇప్పటికీ వాడిని నేను పరమ ప్రేమతో చూసేది ఎందుకు అంటే నా కొడుకు కనుక వాడు క్షేమంగా ఉండాలంతే తప్ప వాడేదో నాకు ఇవ్వాలని ఉండదు. తల్లి ఏ కారణానికి పాలిచ్చింది, ఏ కారణానికి 9 నెలలు కడుపులో పెట్టుకుంది, ఏ కారణానికి అంత రక్తం పోగొట్టుకుంది, ఏ కారణానికి మరణ సదృశమైనటువంటి వేదన పొందింది, ఏ కారణానికి చుట్టూ మగవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వెళ్ళిపోతుంటే బిడ్డ ఏడిస్తే స్తన్యాన్ని బయటికి తీసి పాలిచ్చింది. అటువంటి తల్లి రుణం నువ్వు ఎలా తీర్చుకుంటావు? ఆ తల్లి నువ్వేదో చేస్తావని నీకు ఉపకారాలు చేసిందా? చిన్నతనంలో జ్వరం వస్తే తాను ఉపవాసాలు చేసింది. నువ్వు చదువుకోవలసి వస్తే నీ కోసం తను ప్రదక్షిణాలు చేసింది. నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నా ఆయుర్దాయం పోసుకొని నువ్వు బ్రతకరా అని ఆశీర్వదించింది. అంటే నీ కోసం తన ఆయుర్దాయాన్ని కూడా త్యాగం చేసేయడానికి సిద్ధపడింది. అటువంటి తల్లి నువ్వేదో ఇస్తావని పెంచి పెద్ద చేసిందా? అది ప్రేమ. తండ్రిది ప్రేమ, గురువుది ప్రేమ, భర్తది ప్రేమ, భార్యది ప్రేమ. అంతేకాని నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీ ప్రేమిస్తున్నాను, నువ్వు నాదానివి అవ్వాలి అతే యాసిడ్ పోస్తానంటే ప్రేమ. అది ఎందుకు ప్రేమ అవుతుంది? ఎక్కడ ఏ మాట ఉపయోగించాలో అక్కడ ఆ మాట ఉపయోగించకపోవడమే సమాజ భ్రష్టత్వానికి కారణం అవుతుంది. అది ప్రేమ కాదు, కామము. కామము అంటే కోర్కె. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కామము పొంగేట్టు చేస్తుంది, ప్రేమ వెనక్కెళ్ళేట్టు చేస్తుంది. ప్రేమ శాంతికి కారణము, కామము అగ్నిహోత్రానికి పొంగడానికి అశాంతికి ఉడికిపోవడానికి కారణము. నాకిది దక్కి తీరాలి కామం కాదు, సంతోషంగా ఉండాలి ప్రేమ. ఈ రెండిటికి ఎంత తేడా ఉంది. అందుకే ప్రేమ ఎక్కడ ఉందో అది ఒక వస్తువులోకి ఇంకొక వస్తువు కలిసిపోతుంది. ఏకత్వం అంటారు. ఏకత్వం అంటే ఒకటైపోతుంది. పాలలో పంచదార వేశాను అనుకోండి, కాసేపు విడిగా ఉంటాయి, తర్వాత పాలు పంచదార ఒకటైపోతాయి. అలా కలిసిపోతుంది, ఏకత్వాన్ని పొందుతుంది. భార్యాభర్తలు ఏదో ఎప్పుడైనా ఓ మాట అనుకోవచ్చు, కానీ అయ్యో పిచ్చిది అన్నం తిందో లేదో, నేను పై ఊరు వెళ్ళానది పడుకుందో లేదో, నిద్ర పట్టిందో లేదో, దానికి భర్త మనసు వెంపర్లాడుతూనే ఉంటుంది. అంతేగాని పడుకుంటే పడుకునేది అతలేదు నాకే అంటాడా? ఆయన అక్కడికి వెళ్ళారు, పాపం వేళపట్టును తిన్నారో తినలేదో, జనం మీలబడిపోయారో, ఆయనకి పలహారం పెట్టారో పెట్టలేదో, పురుషుడు పడుకున్నాడో పడుకోలేదో, ఏ వేడి చేసిందో అని తాపత్రయపడేది ఎవరు? భార్య. ఎందుకని? వాళ్ళ మనసులు రెండూ కలిసిపోయాయి, పాలు పంచదార కలిసిపోయినట్టు. భక్తి యందు ఏమవుతుందంటే ప్రతిఫలం లేకుండా కలిసిపోయి శాంతికారకమవుతుంది. కామము ఉద్వేగ కారణమవుతుంది. ఒక చోట ఒక మాట వాడి ఆ మాట వాడకూడని చోట వాడి సమాజాన్ని తప్పుత్రోవ పట్టించకూడదు. ఒక్కొక్క మాట ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడాలి. కాబట్టి భక్తి, ప్రేమయే భక్తి. ఎందుచేత? భగవంతుడు మనను అనుగ్రహించాడు అనుకోండి, ఆ ప్రేమని అనుగ్రహము అంటారు. నేను నా భార్యని ప్రేమించడాన్ని శృంగారము అంటారు దంపతుల మధ్య. ఒక గురువు శిష్యుణ్ణి ప్రేమించడాన్ని కటాక్షము అంటారు. ఒక దీనుణ్ణి చూసి అయ్యయ్యో పాపం వాడికి తినడానికి లేదే, నా ఆకలి ఎటువంటిదో వాడి ఆకలి అటువంటిదే కదూ అని ప్రేమతో వాడికి పెట్టడం దయా అంటారు. చిన్న పిల్లలు ఉంటారు, చంటి పిల్లలు, వాళ్ళకేం తెలియదు, వాడు మన వాడా కాదా అనవసరం. ఓ చంటి పిల్లడు ఏమీ తెలియనటువంటి వాడు అమ్మ ఏదో పనిలో ఉండగా గబగబా మేడ మెట్లు ఎక్కేస్తున్నాడు అనుకోండి, నేను అలా పక్క నుంచి మెట్లు దిగుతున్నాను అనుకోండి, ఆ పిల్లవాడు పాకుతూ పాకుతూ మెట్లు ఎక్కేస్తుంటే నాకేం సంబంధం, పసిపిల్లాడు ఎవడో మెట్లు ఎక్కుతుంటే అని నేను ఊరుకుంటానా? వాడు అలా మెట్లెక్కి గబుక్కుని కింద పడితే దొల్లిపోతాడు, తలకి దెబ్బ తగులుతుంది. నేను గబాల్ నా పిల్లాన్ని తీసి ఎత్తుకుని కిందకొచ్చి అమ్మ మీ బిడ్డడైనా మెట్లు ఎక్కేస్తున్నాడమ్మా అలా వదిలేయకండి చూసుకోండి అని ఆ పిల్లాన్ని ఇచ్చేస్తాను. ఎందుకని? దింపాను మెట్లు వాడిని ఎత్తుకుని, నాకేం అవసరం? తెల్లటి చొక్కా వేసుకున్నా వాడిని ఎత్తుకుని ఆ బురదకాళ్ళు నాకంటించుకోవడం ఎందుకు అంటే కేవలము కారుణ్యము, వాత్సల్యము అంటారు. వాడికి ఏమి తెలియని వాడు, పసిబిడ్డాడు, అయ్యో వాడికి అపాయం జరుగుతుందేమో
ప్రేమ పొంగింది. అంతేగాని ఇప్పుడు నేను వాడిని ఎత్తుకున్నాను, తీసుకెళ్ళాను, ఎప్పచెప్పాను కాబట్టి రేపు పొద్దున్న నా పిల్లాడి పెద్ద అయిన తర్వాత ఇప్పుడు నా చొక్కా మీద వాడి వేలు మట్టి అంటుకుంది కాబట్టి 5 చొక్కాలు నాకు కుట్టించుగాక అని నేను వాడిని ఎత్తుకుంటానా? ఏ ప్రతిఫలాన్ని అపేక్షించకుండా చేసినటువంటి వాటికన్నిటికీ ప్రేమ అని పేరు. ఆ ప్రేమ భిన్నమైనటువంటి రూపాలతో ఒక్కొక్కరి నుండి ప్రవహించినప్పుడు ఒక్కొక్క పేరు పొందుతూ ఉంటుంది. అందులో మనం భగవంతుని పట్ల చూపించే ప్రేమకి భక్తి అని పేరు. అది ప్రతిఫలాపేక్షతో కాదు. ఆయన నాకు చెయ్యని ఉపకారం ఏమిటి? ఎన్ని ఉపకారాలు చేశాడు అసలు? అసలు ఈ శరీరం ఒకటి ఇచ్చాడు ఆయన. ఈ శరీరం ఒకటి ఒక్కొక్క శరీరం ఇచ్చుంటే నేను ఉపన్యాసం చెప్తానా? మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటారా? బయటికి తరివేస్తారు. కాబట్టి అసలు ఈ శరీరం ఇచ్చాడు, ఎంత మహోపకారం చేశాడు. ఇది నేను ఆయన్ని ప్రేమించడానికి కారణం. అలా ఏర్పడినటువంటి ప్రేమ భక్తి. అప్పుడు ఆ భక్తి ఉన్నప్పుడు వాడు ఉన్నాడు, వాడు ఇచ్చాడు కాబట్టి వాడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తండ్రి కొడుక్కి జేబులో 100 రూపాయల కాగితం పెట్టి, ఒరే నాన్న ఎప్పుడైనా అవసరం అయితే వాడుకో అన్నాడు. భక్తి అంటే అర్థం నాన్నగారు 100 రూపాయలు పెట్టింది స్కూలు మానేసి సినిమాకి వెళ్ళమని కాదు. అకాలంగా గభాలన పెద్ద వర్షం వస్తే రిక్షా ఎక్కి ఇంటికి వచ్చేయరా అని ఇచ్చారు నాకు 100 రూపాయలు. పెద్ద వర్షం వస్తే నాన్నగారు ఎవరూ రాలేదండి, 50 రూపాయలు ఇచ్చుకున్నారు వర్షం, అందుకని రిక్షాలో వచ్చాను. తండ్రి సంతోషిస్తాడు, ఏం పర్వాలేదు నాన్న, ఇస్తే ఇచ్చావు, తడిసిపోకుండా వచ్చావు, తడిస్తే నీకు అనారోగ్యం వస్తుంది, పడదు నీకు, మంచి పని చేశావురా అంటాడు. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడో అందుకు వాడు. నోటితో మంచి మాట మాట్లాడు, భగవన్నామం పలుకు, మంచి క్రియ చెయ్యి, భగవద్భక్తితో కూడిన కర్మాచరణం చెయ్యి, ఈశ్వరుడు యొక్క పథంలో ప్రయాణం చెయ్యి, ఆయన వద్దన్న పని చేయకు. అప్పుడు నిషిద్ధ కర్మను భంజించుట, ఏ కర్మ చెయ్యమన్నాడో ఆ విహిత కర్మను చేయుట, దానికి భక్తి అని పేరు. ఇప్పుడు దానితో కట్టు ఆ కలశని. మనం పుణ్యాహవాచనం చేస్తే కలశ తీసుకొచ్చి కలశకి దారాలు కడతాం. మనస్సనబడేటటువంటి కలశానికి భక్తి అనేటటువంటి దారాలు కట్టు. భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే. అబ్బబ్బబ్బా, శంకర భగవత్పాదులు వేశారంటే మాటలు తక్కెట్లో పెడతారు. ఇక ఆ మాట తీసి ఇంకో మాట కాదు, అక్షరం తీసి అక్షరం పెట్టడం కుదరదు. ఆయన అంటున్నారు, ఆ మనసనబడేటటువంటి కలశకి భక్తి అన్న దారాలు కట్టు. ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పొయ్యాలి కదా, ముదమృతాపూర్ణే, నిండా నీళ్లు పోయి. ఏ నీళ్లు పోస్తావు? బయట నీళ్లు తీసుకొచ్చి మనస్సన్న కలశలో ఎలా పోస్తావు? కాదు, ముదము అనేబడేటటువంటి నీటితో నింపు. ముదం అంటే సంతోషం. సంతోషం అంటే కుంగిపోకుండా ఉండడం. ఎప్పుడు అబ్బా ఏం కావాలంటే నేను ఉత్సాహంగా ఉండడం. ఉత్సాహంగా ఎప్పుడు ఉంటాడు? నాకేం లేదన్నప్పుడు ఉంటాడు. నాకు ఇది లేదు కదండి అన్నవాడు ఏడుస్తూ ఉంటాడు. సంతోషంతో నువ్వు ఎందుకు ఉండాలి అంటే, నీకు ఉన్నదేదో తలుచుకుంటే నీకు సంతోషం, నీకు లేనిది తలుచుకుంటే సంతోషం ఉండదు, దుఃఖం. నీకు ఉన్నది తలుచుకుంటే సంతోషం. చాలామంది శివానందలహరిలో శ్లోకాన్ని చదువుకుని అనుభవించి ఆనందపడిపోయేటటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. నేనెంతటి వాడిని? నిజంగా వాళ్ళందరూ అనుభవించి ఆనందపడిపోయినంత చెప్పగలిగిన ప్రజ్ఞ నాకేం లేదు. వాళ్ళు నిజంగా అనుభవించి పొందేటటువంటి ఆనందం అనేటటువంటి సముద్రంలో నేను చెప్పేటటువంటిది కేవలం ఒక బిందువుతో సమానం. అయినా ఈశ్వరా, ఒక బిందువుతో సమానమైన మాట్లాడగలిగే శక్తిని ఇచ్చావు కదూ, ఎంత సంతోషం, చాలు నీ గురించి చెప్పుకుంటున్నాను కదా, ఇంకింతకన్నా నాకేం కావాలి? ఇప్పుడు నీకు ఉపన్యాసానికి వచ్చే ముందు సంతోషంగా ఉంటుంది, అంతేగాని రోజు 6:30 అయ్యేటప్పటికి బాబో ఈ ఉపన్యాసాలు ఏమిటి, నాకు ఎందుకు వచ్చిన కూడా పని ఏడుస్తూ వచ్చావు అనుకో, ఏం చెప్తావు? అలా చెప్పగలగడం నా అదృష్టం. ఈశ్వరుడు నాకు ఆ కంఠం ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు. ఈశ్వరా, మీ సేవలో ధన్యుణ్ణవుతున్నాను. ఓ 2 గంటల సేపు మాట్లాడానంటే 2 గంటల సేపు మీ దగ్గర మనసు కూర్చుంది కదూ, అంటే 2 గంటలు తపస్సు చేశాను కదూ. బయట కూర్చుంటే అనవసరంగా తిరుగుతానని తెచ్చి కూర్చోపెట్టి నా చేత ఉపన్యాసం చెప్పించి నా చేత 2 గంటలు ప్రతిరోజు తపస్సు చేయిస్తున్నారా? ఈశ్వరా, మీకు కృతజ్ఞుడను. ఎంత సంతోషం! ఇప్పుడు చాలామంది, కొంతమందికి పాపం లోకంలో కళ్ళు లేవు, వాళ్ళందరూ కలిసి ఒకళ్ళ చొక్కా ఒకళ్ళు పట్టుకుని కర్రతో ఇలా తాటించుకుంటూ వెడుతూ ఉంటారు. మనకున్న సుఖాలలో 90% సుఖాలు వాళ్ళకి లేవు. ఇప్పుడు ఇదే ఉపన్యాసం పక్కన తెర మీద కనపడుతోంది అని నేను గదిలో కూర్చుని చెప్తూ మిమ్మల్ని అందరినీ తెర దగ్గర కూర్చోమన్నాను అనుకోండి, కాదు అని ఎదురుగుండా వచ్చి కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు?
ఈ మాంసనేత్రంతో ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తిని చూడడంలో ఒక సంతోషం ఉంటుంది, బుద్ధి కుదురుకుంటుంది. కన్ను ఉండబట్టి కదా చూస్తున్నాం. కళ్ళు లేనివాడు దేవాలయం చూస్తాడా, ధ్వజస్తంభం చూస్తాడా, వెంకటరమణుడి మూర్తి చూస్తాడా, కాళహస్తీశ్వరుడి లింగం చూస్తాడా, పువ్వు చూస్తాడా, పువ్వుకున్న అందం చూస్తాడా, పువ్వు మీద వాలినటువంటి భ్రమరాన్ని చూస్తాడా, ఓ కొండ చూస్తాడా, సెలయేరు చూస్తాడా, క్రూర మృగాన్ని చూస్తాడా, కుందేలు చూస్తాడా, నెమలి విప్పిన పురిని చూస్తాడా? ఏది చూస్తాడు? ఎన్నో సుఖాలు అతనికి లేవు. ఇవన్నీ టికెట్లు పెట్టి కొనుక్కునేవి కావు, బయటికి వెడితే కనపడతాయి. పసిపాపల బోసినోళ్ళు, వాళ్ళ నవ్వులు, ఎంత సంతోషం! ఏది అతను ఎక్కడ చూసుకోగలడు? తన కడుపునే మనవడు పుట్టిన ఆ మనవడు ఎలా ఉన్నాడు, ఒరే అచ్చు నీ పోలికారా అన్నా కూడా వాడికి తానే తెలియడు. తన ప్రతిబింబం చూసుకున్నాడా? తన మనవడు ఎలా ఉన్నాడో తెలుసా? ఊహ చేత సంతోషిస్తాడంతే. ఏమిటో ఈ బ్రతుకు అనుకుని, ఈశ్వర ఎప్పుడు వద్దు, ఏ తప్పు చేశానో ఇంకెప్పుడు కళ్ళు లేకుండా పుట్టించకంటాడు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం, అడుగు తీసి అడుగేస్తే భయం. ఈశ్వరుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడు, ఆ 2 కళ్ళతో చూడగలిగిన శక్తినిచ్చాడు. ఈ సంతోషంగా ఉండడానికి ఇది కారణం కాదు. తింటే అరగక పడిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, తింటే అరిగేట్టు చేస్తున్నాడు. మాట్లాడలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, మాట్లాడేటట్టు చేశాడు. పక్కవాడికి ఉపకారం చెయ్యలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, పక్కవాడికి ఉపకారం చెయ్యగలిగిన శక్తినిచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి ఈశ్వరుడు నాకు? తినడానికి అన్నం ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, బయటికి ఇస్తే గౌరవం ఇచ్చాడు. చాలదా? ఈశ్వర వీటన్నిటికీ కారణం నువ్వు. ఆయన పట్ల పరమ సంతోషంతో నీకు బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నాయి, తీసుకొచ్చి తలగడా కింద పెట్టుకుంటావా? ఉన్నాయని సంతోషపడిపోయినట్టే ఈశ్వరుడు నీకు ఇచ్చినవి తలుచుకెందుకు సంతోషించలేవు? ఎక్కడో ఎవడికో ఏదో ఉంది, నాకు అది లేదని ఎందుకు ఏడుస్తావు? నీకు ఇచ్చినవి తలుచుకుని సంతోషంగా ఉండు. కాబట్టి ఆ సంతోషం అనేటటువంటి నీటిని ఆ మనసులో అనబడేటటువంటి కలశంలో పోశాను. అది చూడగలిగినటువంటి మనసు ఉండాలి. కానీ అసలు ఆ ఆనంద ధార వేరు, ఆ సంతోషం వేరు. ఒక కవి అన్నాడు ఒక చోట, తెల్లవారుజామున లేచి అరుణాచలం లాంటి చోట, వెంకటాచలం లాంటి చోట నిలబడితే కొండలన్నీ ఇలా పెన్సిల్తో గీతలు గీసినట్టు కనపడతాయి. చెట్లు కదులుతుంటాయి, జీవులు కదులుతుంటాయి, అన్నీ కదులుతుంటాయి, ఇవి మాత్రం కదలకుండా ఉన్నాయి. ఏమయ్యా కొండ కదలకుండా ఉండడంలో దానికి బాధ లేదు అంటే ఆయన అన్నాడు, కాదు కాదు, కొండ కదలకపోవడం కాదు, మనం 5 నిమిషాలు ధ్యానం చేయలేము. ఆ కొండ నిరంతర ధ్యానంలో అలా ఉండిపోయింది భగవంతుడి గురించి, అందుకే కదలదన్నాడు. చూసే చూపులో ఉంది సంతోషం. పెద్దలు ఒక మాట చెప్తారు, ఒక పిల్లవాడికి తల్లి రోజు చెప్తూ ఉండేది, ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు, భగవంతుడు కాపాడుతుంటాడు నాన్న, బెంగ పెట్టుకోక, ఆయనకి నమస్కారం చేసుకో అనేది. ఒకరోజు ఆకాశం దట్టంగా మబ్బు పట్టింది, పెద్ద వర్షం పడిపోయేటట్టుంది, గాలి. పిల్లవాడు ఒక్కడు రాగలడో రాలేడోనని తల్లి పాఠశాలకు వెళ్ళింది. పిల్లవాడి చేయి పట్టుకుని తీసుకొస్తోంది. పెద్ద వాన మొదలై ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. మెరుపు మెరిసినప్పుడల్లా పిల్లాడి నించుంటున్నాడు, మెరుపు అయిపోగానే మళ్ళీ నడుస్తున్నాడు. తల్లి మెరుపు చూసి భయపడుతున్నాడేమోనని, ఎరా మెరుపు మెరిస్తే ఆగిపోతున్నావేరా, భయపడుతున్నావా, తొందరగా వెళ్ళిపోతాం ఇంటికి, గబగబా అడుగులే అంది. పిల్లాడన్నాడు, భయం ఎందుకమ్మా, నేను భయపడి కాదు ఆగుతున్నది, భగవంతుడు ఎప్పుడూ నన్ను చూస్తూ ఉంటాడన్నావు కదా, భగవంతుడికి ఇవాళ నువ్వు నేను కలిసి వెడుతూ ఉంటే ఫోటో తీసుకోవాలనిపించింది, ఆ ఫోటోలు తీస్తున్నాడమ్మా, ఫ్లాష్ ఆ మెరుపు, అందుకని నడిస్తే బాగుండదని నిలబడి ఓసారి ఫోటో తీయించుకొని వస్తున్నానన్నాడు. నమ్మడం భక్తి, వాడికి మెరుపు చూస్తే సంతోషం, ఈశ్వరుడు ఫోటో తీస్తున్నాడన్నాడు. నీ మనసులో ఉన్న భావన చేత నీకు ఆ సంతోషం పొంగుతుంటుంది లోపల నుంచి. ఎప్పుడు ఏడుపు, ఏదో లేదు ఏదో లేదు ఏదో లేదు, ఏడుస్తూనే బతికితే అసలు నీకు సంతోషం ఎక్కడుంది లోకంలో? అసలు సంతోషం అన్నదాన్ని అనుభవించలేదు. కాబట్టి ముదమృతా పూర్ణి, సంతోషాన్ని ఆ మనసు నిండా నింపు. ఎలా? ఏదో కొద్దిగా 4 చుక్కలేయడం కాదు, సంతోషం పరిపూర్ణంగా ఉండాలి, పరమానందంగా ఉండు. దాన్ని ఆ మనసు అనబడేటటువంటి కలశ నిండా పోయి ముదముతా పూర్ణి ప్రసన్నే, ప్రసన్నమైనటువంటి స్థితిలో ఉండు. ప్రసన్నుడవు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే నిర్మలత్వము. నిర్మలత్వం అంటే లోపల ఏ విధమైనటువంటి దుష్టభావనలు లేకుండా,
నీవు ఎప్పుడూ కూడా అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితిలో ఉండడం నేర్చుకో. శంకరాచార్యుల వారే ఓ చోట అంటారు, నేను దీనుణ్ణి. దీనుడంటే ఏదో లేనివాడు. ఈశ్వర, నేను దీనుణ్ణి. ఏ విషయంలో దీనుణ్ణి? నిన్ను పొందడంలో దీనుణ్ణి. నిన్ను పొందలేకపోతున్నాను ఇంకాను. నిన్ను పొందగలిగితే నా అంత ఐశ్వర్యవంతుడు లేడు. కాబట్టి నా ఈ దైన్యము ఎలా పోతుంది? ఆ దైన్యము పోవాలి అంటే ఒక్కటే, బ్రహ్మగారు నా ముఖాన దీనుడు అని రాశాడు. అలా దీనుడు అని వ్రాశాడు కాబట్టి నిన్ను పొందితే నా దైన్యం పోతుంది. కాబట్టి నేను నీ పాదాలు పట్టుకోగలుగుతున్నాను. నీ కోసం నేను వెంపర్లాడుతున్నాను. ఆ దైన్యం అన్నది రాసి ఉండకపోతే నేను నీ పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని కాదు. కాబట్టి బ్రహ్మగారు మమ్మల్ని నీ విషయంలో, నిన్ను పొందడం విషయంలో దీనుడు అని వ్రాయడం చేత భక్తితో వెంటబడ్డాను. కాబట్టి ఆ బ్రహ్మగారి తలలో ఏం చేయకు, వాడికి ఎందుకు దీనుడని రాసావు తల మీద అని కోప్పడకన్నారు. ఎంత సంతోషం చూడండి. నిర్మలత్వం. నిర్మలత్వం అంటే అవతల వారి యొక్క చేష్టితమును భరించగలిగి ఉండుట. కోప్పడతాడు ఆయన కోప్పడకపోవడం ఏమి ఉండదు. ఎందుకు కోప్పడతాడో తెలుసా? కోపం ఒక సాధనము. దేనికి సాధనము? అవ్యవస్థను దిద్దుటకు. సమయం, సందర్భం రెండు ఉంటాయి. దేశము, కాలము. ఒక కాలమునందు చెయ్యకూడని పని చెయ్యకూడదు. నేను ఆ కిందకొచ్చినప్పుడు చెయ్యవలసిన పని వేదిక మీద కూర్చున్న తర్వాత చేయకూడదు. దేశము, ఒక చోట ఉన్నప్పుడు చెయ్యవలసిన పని ఇంకొక చోట ఉన్నప్పుడు చేయకూడదు. ఈ దేశకాలములు తెలియకుండా ప్రవర్తిస్తున్నారనుకోండి, అప్పుడు కోపం చూపించాలి. చూపిస్తే వెంటనే చక్కబడుతుంది. మర్యాదగా మాట్లాడి చెప్పే ప్రయత్నం చేశారనుకోండి, సమయం తీసుకుంటుంది. కోపంగా ఒక్క చూపు చూశారనుకోండి, వ్యవస్థ చక్కబడుతుంది. కాబట్టి ఆయన కోప్పడతారు. పెద్దలు కూడా ఎందుకు కోప్పడతారు? దేశకాలముల యందు సక్రమంగా ప్రవర్తించడం చేత కాని వాళ్ళని దిద్దడానికి కోప్పడతారు. అంతేగాని కోపం వాళ్ళ స్వభావమై కోప్పడరు. నిర్మలత్వం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వహించి సహించి అభ్యున్నతిని అనుగ్రహించుట. ఎంతో ఓర్పు పడతారు. ఆ ఓర్పు పట్టడం వల్ల లోకం నిలబడుతూ ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, గంగానది ప్రవహించి వెళ్ళిపోతుంటుంది. గంగానది ప్రవహించి వెళ్ళిపోతుంటే ఒక ధూర్తుడు మూత్ర విసర్జన చేస్తాడు. గంగ కోప్పడదు. వాడు మారుగాక, వాడికి తెలియదు గంగలో మూత్ర విసర్జన ఏంటి. వాడు బాగుండాలి. ఎప్పటికైనా వాడికి గంగ గౌరవం ఏమిటో తెలిసి రావాలి. వెళ్ళిపోతుంది. ఒకడు మల విసర్జన చేసి తన శరీరావయవాలు శుద్ధి చేసుకోవడానికి వాడుకుంటాడు. గంగ బెంగ పెట్టుకోదు, వెళ్ళిపోతుంది. ఒక చోట ముళ్ళ చెట్టు తన యొక్క ముళ్ళ కంపలు వంగి ఆ కొమ్మలతో వీపు గీరుతుంది గంగది. గంగ బాధపడదు, వెళ్ళిపోతుంది. ఒక చోట కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి వారు స్నానం చేయడానికి దిగి సత్యదండాన్ని అందులో ముంచుతారు. మహాస్వామి వారు వచ్చి అందులో దిగి స్నానం చేసి సత్యదండాన్ని ముంచారని ఆ నది ఏం పొంగిపోయి అక్కడ ఆగిపోదు. పొంగు యందు కుంగు యందు ఒక్కలాగే ఉండి సహించి వహించి భరించి లోకోపకారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తెలిసో తెలియకో అడుగు పెట్టాడు గంగలో, పుణ్యమే ఇచ్చి వెళ్ళిపోతుందంటే. గంగ ఎలా వెడుతుందో అలా వెళ్ళగలిగిన ప్రజ్ఞ అంకురించడం ప్రసన్నే. ఆ ప్రసన్న భావాన్ని పొంది ఉండడం. ఈశ్వర, నా మనసనబడేటటువంటి కలశంలో 2 రకాల నీళ్లు పోస్తున్నాను. కలశ పెట్టినప్పుడు ఏవో ఒక బురద నీళ్లు తీసుకొచ్చి పొయ్యంగా శుద్ధమైన నీరు పోస్తాను. నా మనసనబడేటటువంటి కలశానికి భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే. ఆ ప్రసన్నము. రెండవది సంతోషము అనబడేటటువంటి ప్రసన్నత్వము, సంతోషము అనబడేటటువంటి 2 లక్షణములే నీటిగా మార్చి మనస్సనబడేటటువంటి కలశం నిండా నీళ్లు పోశాను. ఇప్పుడు దారాలు కట్టి కలశలో నీళ్లు పోసిన తరువాత దాని మీద ఏముంచాలి? కొబ్బరి బొండం ఉంచాలి. సంస్థాప్య సంవిత్ఫలం. ఇప్పుడు దాని మీద కొబ్బరి బొండం ఉంచాను. ఏమిటి ఆ కొబ్బరి బొండం? కొబ్బరి బొండానికి ఒక్కదానికే ఒక పేరుంది లోకంలో, పూర్ణఫలం అంటారు. అందుకే కొబ్బరి బొండం దానం చేస్తే పూర్ణ ఫలాన్ని దానం చేసినట్టు. పూజకు కూర్చుంటున్నాడు అనుకోండి, చేతిలో ముందు కొబ్బరి బొండం పట్టుకుని నించుంటారు. నించుని కొబ్బరి బొండం బ్రహ్మస్థానానికి ఇచ్చి అప్పుడు కూర్చుంటారు. పూర్ణ ఫలాన్ని ఇస్తే పూర్ణత్వము అని గుర్తు. కొబ్బరి చెట్టుకి ఉన్నంత కృతజ్ఞతా బుద్ధి లోకంలో ఇంకా ఏ చెట్టుకి లేదు అంటారు. ఎందుచేత అంటే
చెట్లన్నిటికీ నీళ్లు పోస్తాం, పోసినా ఆ నీరు పీల్చుకుని పెరిగినటువంటి చెట్లు అన్నీ కృతజ్ఞతతో ఉంటాయా అంటే చెప్పడం కష్టం. కొబ్బరి చెట్టు నీళ్లు పోస్తే నేను బ్రతికానని ఆ నీటిని భూమి నుంచి రంధ్రాల గుండా పైకి లాగుతూ బొండంలోకి నింపుకుంటుంది, ఎక్కడో దాస్తుంది. ఆ కొబ్బరి బొండంలో ఉన్న నీళ్లు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు తాగి జీవిస్తారు. నీటిని పోసి బతికించినందుకు నీటితో లోకాన్ని బతికిస్తూ ఉంటుంది కొబ్బరి బొండం. అది పూర్ణఫలం ఎందుకైంది అంటే అది బాగా లోపల ఉన్నటువంటి కాయ ముదిరిపోయింది అనుకోండి, పెచ్చుకి అంటుకుపోయినటువంటి కొబ్బరి తనంత తాను ఊడిపోతుంది. ముక్క ముక్కలుగా కాదు, మొత్తం కొబ్బరి అంతా కలిసి కురిడి అయిపోయింది అంటారు, ఊడిపోతుంది. ఊడిపోయి కొబ్బరికాయని పట్టుకుని ఇలా అన్నారనుకోండి, గుడుగుడు గుడుగుడు గుడుగుడులాడుతుంది. అప్పుడు కొబ్బరికాయ పగల కొడితే పెంకు ఒకటి ఊడిపోతుంది, గుండ్రంగా కొబ్బరి కురిడి అయి బయటికి వస్తుంది. కురిడి కొయ్యడం కానీ తినడం కానీ చెయ్యరు. కురిడి దేనికి ఉపయోగిస్తారంటే రెండు కార్యాలకు ఉపయోగిస్తారు. ఒకటి, మహాత్ములు పెద్దలు వచ్చినప్పుడు తాంబూలంలో ఉంచి కురిడిని దానం చేస్తారు. 2 పూర్ణాహుతిలో వేసేస్తారు. ఎక్కువగా కురిడి దేనికి వాడతారంటే పూర్ణాహుతికి. యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత పూర్ణాహుతి చేస్తారు. పూర్ణాహుతిలో కొబ్బరి చెక్కలు వేరు, కురిడి తీసుకొచ్చి వేస్తారు. పూర్ణాహుతి అంటే పూర్ణం అంటే ఎక్కడ బయలుదేరిందో అక్కడికి వచ్చేస్తే పూర్ణం. నేను ఇలా మొదలుపెట్టి ఇలా అన్నాను అనుకోండి, ఎక్కడ బయలుదేరానో అక్కడికి వచ్చేసాను, అప్పుడు పూర్ణం. ఆ పూర్ణమయ్యాడన్న మాటకి గుర్తేమిటంటే ఏ భగవంతుడి దగ్గర నుంచి కిందకి జారిపోయి నేను జీవుణ్ణి జీవుణ్ణి జీవుణ్ణంటూ తిరుగుతున్నాడో వాడు నేను జీవుణ్ణి కాదు బ్రహ్మాన్ని అని జ్ఞానము చేత తెలుసుకుంటే జీవబ్రహ్మైక్య సిద్ధి కలిగితే పూర్ణం. అందుకే జ్ఞానమూర్తులైన వాళ్ళందరూ కూడా, దేవతలు కూడా ఇలా ముద్ర పడతారు. ఇది ఇలా ఉందనుకోండి, వేలు నువ్వు నేను వేరు చేస్తుంది. ఇది వంగిపోయి బొటనవేలుతో కలిసిపోయింది అనుకోండి, సత్వరజస్తమో గుణాలకి, జాగ్రత్త స్వప్న సుషుప్తులకు, భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సాక్షి అయిపోయి పూర్ణమైపోతుంది, సున్నైపోతుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమివావశిష్యతే. ఆ పూర్ణమైపోయినటువంటి ముద్ర పడతారు, అది చిన్ముద్ర అంటారు. అయ్యప్ప స్వామి పడతారు చిన్ముద్ర. అది తత్వమసి మహావాక్యం యజుర్వేదం యొక్క చివరి ఉంటుంది, తత్వం అసి అది నీవై ఉన్నావు అని. ఆ తత్వమసి మహావాక్యాన్ని ఆవిష్కరించేటటువంటి ఆ చిన్ముద్ర పూర్ణత్వానికి గుర్తు. ఆ పూర్ణత్వం కొబ్బరి బొండంలో చెప్తారు, పూర్ణఫలం అని పేరు. ఎందుచేతనంటే మీరు లోకంలో ఏ కాయ తీసుకోండి పండిపోతుంది. పండిపోతే ఏమవుతుందంటే లోపల గట్టిగా ఉన్న గుజ్జు రసంగా మారిపోతుంది, కన్నం పెడితే కారిపోయేటట్టుగా అయిపోతుంది. మామిడికాయ గట్టిగా ఉంటుంది, మామిడి పండు రసం అయిపోతుంది. కొబ్బరికాయ, కొబ్బరి కురిడి రసం అయిపోదు, పెంకు నుంచి విడిపోతుంది. అంటే స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, నేను బ్రహ్మము అని తెలుసుకుని జీవబ్రహ్మైక్య సిద్ధికి కళ్యాణం అని పిలుస్తారు. ఆ కళ్యాణాన్ని పొందుతుంది. అందుకు ఈశ్వరుడికి కళ్యాణాలు చేస్తారు. అవి వివాహాలు కావు, కళ్యాణాలు అవి. పార్వతీ కళ్యాణం, పద్మావతీ కళ్యాణం, సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం అని కళ్యాణం ఎప్పుడూ ఆడదాని వైపు నుంచి చెప్తారు. అంతేగాని శివ కళ్యాణం, రామ కళ్యాణం, కృష్ణ కళ్యాణం అనరు. జీవుడు బ్రహ్మముతో కలిసిపోతాడు, జీవ బ్రహ్మైక్య సిద్ధి, దాన్ని కళ్యాణం అంటారు. ఈ కళ్యాణం బ్రతుక్కి ఎప్పుడు అంటే ఆ పూర్ణత్వం పొందినప్పుడు. ఆ పూర్ణత్వానికి గుర్తేది కొబ్బరి బొండం. అందుకని శంకరాచార్యుల వారు అంటున్నారు నారికేళం అనలేదు ఆయన. నారికేళం, నాళికేరం 2 పేర్లు ఉన్నాయి. నారికేళం మనం వాడతాం, నాళికేరం అని కూడా పేరుంది కొబ్బరి బొండానికి. కొబ్బరికాయకి నాళికేర ఫలము అని ఒక పేరు. ఎందుచేత అంటే అది గెలలతో కాస్తుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. నీటిని పీలుస్తుంది కాబట్టి నారికేళం అని పేరు వచ్చింది. 2 పేర్లు ఉన్నాయి. లోకంలో నారికేళం అన్న పేరే ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఇప్పుడు ఆ కొబ్బరి బొండాన్ని నా మనస్సనబడేటటువంటి కలశలో సంతోషము, నిర్మలత్వము అనబడేటటువంటి నీళ్లు నిండా పోసి జ్ఞానము అనబడేటటువంటి ఆ కొబ్బరి బొండాన్ని ఉంచాను. ఈ కొబ్బరి బొండాన్ని ఉంచే ముందు ఏం చేశాను? భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే సాంబతవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం. పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములనబడేటటువంటి మామిడి చివుళ్ళు ఉంచాను.
మామిడి ఆకు చివరి భాగం పైకొచ్చేట్టుగా పెట్టి మండ లోపలికి పెడతారు. పూర్ణ కుంభంలో ఎప్పుడూ కూడా మండ కిందకుంటుంది, ఆకులు ఇలా పైకి ఉంటాయి. అవే పార్వతీ పరమేశ్వర పదద్వందం. అందుకే ముట్టుకుని నమస్కారం చేసి లోపలికి వస్తారు వచ్చినప్పుడు పూర్ణకుంభానికి. నా మనస్సులో పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములనబడేటటువంటి మామిడి చిగుర్లు ఉంచాను ఆ కలశలో. ఈ మనసే కలశం. ఇందులో ఏమున్నాయి? పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములు ఉన్నాయి. అంటే ఇందులో ఒక చమత్కారం ఉంది. సాధారణంగా మనం తుమ్మెద అవ్వాలి, భగవంతుడు పువ్వు అవుతాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పేది. భగవంతుడు ఎప్పుడూ పువ్వు, మనం ఎప్పుడూ తుమ్మెద. అంతే సిద్ధాంతం. అందుకే హృదయారవిందం, నయనారవిందం, హస్తారవిందం, పాదారవిందం అంటాం. చెయ్యి తామర పువ్వు, కన్ను తామర పువ్వు, ముఖం తామర పువ్వు, అన్నీ తామర పూలే. అలా ఎలా ఉంటాయి? చేతులు తామర పూల్లో ఉంటాయా? కాళ్ళు తామర పూల్లో ఉంటాయా? మరి ఎందుకు తామర పూలు ఎందుకయ్యాయి అంటే మనం షట్పదం అవ్వాలి, మనం తుమ్మెద అవ్వాలి. ఎలా తుమ్మెద? తుమ్మెద 6 కాళ్లతో ఉంటుంది, అందుకని సంస్కృతంలో షట్పదం అంటారు. మనం 6 కాళ్ల తుమ్మెదై భగవంతుని యొక్క ఆ పద్మములనబడేటటువంటి అవయవముల మీద వాలాలి. సారగ్రాహి అంటే తేనె పీల్చుకోవాలి. అంటే ఇప్పుడు నేను నా పంచేంద్రియములు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, మనస్సు, ఈ 6టితో వాలాలి భగవంతుడి పాదాల మీద. ఎలా వాలాలో శంకరాచార్యులు వారే చెప్తారు చోట. కదాకాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజల జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా అంటారు. పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాలు కడగడానికి నేను ఒక పెద్ద బంగారు పాత్ర తెచ్చి అలా పీఠం మీద పెట్టాను. పార్వతీదేవి తన చీర తడవకుండా కొద్దిగా ఇలా పైకెత్తి, భగవంతుడు పరమేశ్వరుడు కూడా పట్టుపంచ పైకెత్తి వాళ్ళిద్దరి కాళ్ళు ఆ పాత్రలో పెట్టారు. నా భార్య బంగారు కలశతో నీళ్లు పోసింది. ఇప్పుడు ఆ నీళ్లలో ఇద్దరి పాదాలు నిండిపోయి. నిజంగా ఎదురుగుండా ఉందా? అలాగా లేదు. నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే తను పోసింది నీళ్లలో వాళ్ళిద్దరి పాదాలు కనపడుతున్నాయి. నేను నా కుడి చేత్తో పరమశివుడి యొక్క 2 పాదాలు కడిగాను, అమ్మవారి 2 పాదాలు కడిగాను. ఇప్పుడు నీళ్ళు ఏమవుతాయి? అప్పటి వరకు స్వచ్ఛంగా ఉన్న నీళ్లు పరమశివుని యొక్క పాదములకు అలదపడినటువంటి గంధము, ఆయన పాదముల మీద పెట్టినటువంటి పారాణి కరిగిపోతుంది. తెల్లటి పాదాలు ఇప్పుడు ఆ చందనము ఆ పారాణి కరిగిపోతాయి. అమ్మవారి పాదాలు 2 కడిగితే ఆవిడ పాదాలకున్న పసుపు పారాణి అందులో కరుగుతాయి. కరిగితే ఇప్పుడు ఆ నీళ్లు పసుపు రంగు ఎరుపు రంగుతో మిళితమైపోతాయి. ఇప్పుడు ఆ నీళ్లు నేను ఉద్ధరిణితో ఇలా తీసుకుని చేతిలో పోసుకుని లోపలికి పుచ్చుకుంటున్నాను. వాళ్ళ పాదాలకి దివ్యమైన సువాసన ఉంటుంది. అప్పుడు ఆ తీర్థానికి అపారమైన సువాసన. నేను ఆ తీర్థం లోపలికి పుచ్చుకున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను అలా ధ్యానం చేస్తున్నప్పుడు ఈ కన్ను చూడదు, ఈ కన్ను లోపలున్న కన్ను పాదాలు చూస్తోంది. ఈ ముక్కు పై వాసన చూడదు, ఆ కడిగిన నీటి వాసన చూస్తోంది. చెవి ఈ పైన ఉన్న చప్పుడు వినదు. పాలండి అంటాడు ఎవరో, కానీ అది వినదు. నా భార్య బంగారు పాత్రతో నీళ్లు పోస్తున్నప్పుడు దాని చేతికున్న గాజుల సవ్వడి నాకు వినపడుతుంది. నిజంగా పక్కనుందా? లేదు, కానీ అది వింటోంది చెవి. నాలుక ఆ తీర్థం యొక్క రుచిని చెప్తోంది. మంచి బ్రహ్మాండమైన పువ్వుల వాసనతో ఉంది, ఆ పసుపు వాసనతో తీర్థం రుచిని చెప్తోంది. స్పర్శ పార్వతీ పరమేశ్వరుల పాదములు ముట్టుకున్నప్పుడు మెత్తగా తగిలిన స్పర్శ చెప్తోంది. ఇప్పుడు చెప్పండి, నాకు నిజంగా అక్కడ ఉన్నాయా? నిజంగా నా కళ్ళు చూశాయా? ఈ మాంసనేత్రం చూడలేదు, లోనేత్రము చూసింది. ముక్కు వాసన చూసిందా? లోముక్కు వాసన చూసింది. ఈ 5 ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కన్ను, ఈ ముక్కు, ఈ చెవి, ఈ నాలుక, ఈ చర్మం మనసు పట్టుకుని వచ్చింది. ఈ 5 ఈ మనసు 6 కలిసి షట్పదమై తుమ్మెదై కాళ్ళ మీద వాలతావా, కళ్ళ మీద వాలతావా, నుదురు మీద వాలతావా, ముఖం మీద వాలతావా, గుండె మీద వాలతావా, చేతి మీద వాలతావా, నీ ఇష్టం. ఆయన అవయవాల్లో ఎక్కడ వాలినా కదలకుండా అలా ఉండిపోయి బాహ్యస్పర్శ లేకుండా పరవశించిపోతూ చూస్తున్నాడు అనుకోండి. అప్పుడు తాను తుమ్మెదయ్యాడు, భగవంతుడు పద్మమయ్యాడు. అందుకని మనసు తుమ్మెదవుతుంది. అందుకని భగవంతుడు అవయవాలన్నీ పద్మం 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 అనడానికి కారణం అది.
అప్పుడు ఆ మాధుర్యం నీకు అర్థమవుతుంది. వదనం మధురం మదరం మధురం మధురాధిపతే, మధురం మధురం అంటే తీయగా ఉంటాయి, కళ్ళు తీయగా ఉంటాయి, ముక్కు తీయగా ఉంటుందని కాదు దాని అర్థం. పరవశించిపోతే లోపల ఆ ధ్యానమునందవలా కనపడుతుంటే ఆ ఆనందం లోపల పట్టకపోతే ఆ మధురం 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 మధురాధిపతే మధురం మధురం అని పొంగిపోతాడు. అన్ని మాటలు మధురం ఆంబ్రేడితం అవుతుంది, తిరుగుతుంది. అది భగవంతుని అవయవములు పద్మములు, మనం తుమ్మెద. ఇంకొక చమత్కారంలో ఏమవ్వాలంటే మన మనస్సు పద్మం అవ్వాలి, భగవంతుడు తుమ్మెదవ్వాలి. మన మనసు పద్మం ఎప్పుడవుతుంది? ఆ పద్మమనబడేటటువంటి మనసు నిండా భక్తి అన్న తేనె ఉందనుకోండి, ఆ పద్మంలో ఉండే తేనె తాగడానికి ఒక్క తుమ్మెద తప్ప ఇంకా ఏదీ రాదు. ఒక చెరువులో పద్మం మొగ్గ వేసి పద్మం విచ్చుకుందనుకోండి తెల్లారకట్ట, దాని నిండా తేనె ఉంటుంది. ఆ తేనె తాగడానికి ఆ పద్మంతోనే కలిసి పుట్టినటువంటి చేపకి తెలియదు ఉందని, తాగదు కూడా. కప్పకి తెలియదు, పీతకి తెలియదు, పురుగులకి తెలియదు, దోమలకి తెలియదు, ఈగలకి తెలియదు. ఎవరికి తెలుసు? పక్కన అరణ్యంలో ఉన్న తుమ్మెదకి తెలుసు. అది ఎగిరి 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 వచ్చి ఈ పద్మం మీద వాలి అందులో ఉన్నటువంటి ఆ తేనెని కడుపు నిండా తాగుతుంది. పార్వతీ పరమేశ్వరులు ఇక్కడికి వచ్చి ఎప్పుడు వాళ్తారు? వాళ్ళ కాళ్ళు ఇక్కడ ఎప్పుడు పెడతాడు? ఇక్కడికి వచ్చి కూర్చోవాలంటే వాళ్ళు రావాలి కదా. అయ్యా మా ఇంట్లో కాలు పెట్టండి అంటారు. మా ఇంట్లో కాలు పెట్టండి అంటే నేను వీధిలో నుంచి కాలు ఒట్టి పెట్టమనే, మా ఇంట్లోకి రెండని. వాళ్ళ కాళ్ళు ఇక్కడ పెట్టారంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఇక్కడ ఉన్నటువంటి పద్మమంతా భక్తి అన్న తేనెతో నిండిపోతే ఆయన తుమ్మిదయ్యి వస్తాడు. ఆయన తుమ్మిద ఎందుకు అవుతాడు? ఆవిడ తుమ్మిదయింది కాబట్టి. ఆవిడ ఎక్కడ తుమ్మిదయింది? భ్రమరాంబ తుమ్మిద. శ్రీశైలంలో భ్రమరాంబ మరి తుమ్మిద కాదు. భార్య తుమ్మిదైతే భర్త మనుష్యుడు అవుతాడేంటి? ఆయన గండు తుమ్మిద అయ్యాడు, ఆయన మగ తుమ్మిద అయ్యాడు. ఇప్పుడు తుమ్మెద భర్త, మగ తుమ్మెద ఆడ తుమ్మెద కలిసి ఈ లోపల ఉన్నటువంటి హృదయ పద్మంలో ఉన్న భక్తి అన్న తేనె కోసం వెతుక్కుంటూ 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 వచ్చి ఇక్కడే వాళ్తారు. వాలి ఎప్పుడో తేనె తాగను కూర్చోను, తేనె తాగను కూర్చోను. అందులోకి మళ్ళీ ఏమైనా అక్కర్లేని విషయాలు చేరిపోయాయి అనుకోండి, అబ్బాయి ఈ పద్మంలో తేనె లేదని ఎగిరిపోతాయి. ఎప్పుడు భక్తి అన్న తేనె ఉందనుకోండి అలాగే కూర్చుంటాయి. అదే శంకరుడు శివానంద లహరిలో చోట చెప్తారు, భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు సపునః సాక్షాన్ మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అని పిలిచారు. ఓ శ్రీశైలవాసి, మగ తుమ్మెద ఆడతుమ్మెదలై మీరు పార్వతీదేవి కలిసి వచ్చి సారగ్రాహులై నా హృదయ పద్మమనందున్న భక్తి అన్న తేనెని తాగి పులకించి సంతోషంగా కూర్చోండి అన్నారు. కాబట్టి ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వమనబడేటటువంటి మామిడి చివుర్లు ఎప్పుడుంటాయి? ఆ మామిడి చివుర్లు ఉన్నాయి అంటే భక్తి అన్న తాటితో మనసుని కట్టి లోపల సంతోషము నిర్మలత్వము అన్న నీటితో నింపి పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వమనబడేటటువంటి మావిడాకులు పెడితే, అవి కూడా ఏమిటి ముదిరిపోయిన మావిడాకులు కాదు. శంకర భగవత్పాదులు ఒక మాట వాడారు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక దూరదృష్టి ఉంటుంది, అద్భుతం ఉంటుంది అందులో. ఆయన ఏమన్నారు? మామూలుగా మావిడాకులు పెడుతున్నానని లేదు, సాంబ తవాంఘ్రి పల్లవయుగం అన్నారు. పల్లవయుగం అంటే చిగురుటాకులు. చిగురుటాకులు మామిడి చిగురు వచ్చిందనుకోండి, మామిడి చిగురాకు వస్తే దాన్ని తినే లక్షణం దానికి ఉంది. ఓ చిన్ని ముక్క కొరికి పరమ సంతోషపడిపోయి మామిడి చిగురు వేసిందని కోయిల పాట పాడుతుంది. కోయిల పాట పాడితే లోకం ఆనందిస్తుంది. చాలా ఉక్కపోసేసి చెమట పట్టేసేటటువంటి వసంత ఋతువులో మూడే అత్యంత ఆహ్లాదకరములు. ఒకటి మల్లె పువ్వు, రెండోది మావి చిగురు, మూడోది కోయిల పాట, ఇంకొక మాట చెప్పాలంటే మామిడి పండు. అన్నిటికన్నా గొప్పది చైత్రమాసంలో రాముడు, వైశాఖ మాసంలో శంకర భగవత్పాదులు పుట్టడం. అందుకని వసంత ఋతువు అంత గొప్పది. కాబట్టి శంకరులు ఒక మాట అన్నారంటే చాలా జాగ్రత్తగా అంటారు. ఆయన సాంబ తవాంఘ్రి పల్లవయుగం, సాంబ అని పిలిచారు. సాంబ అంటే ఒక్క శివుడు కాడు, సా అంబ, అమ్మవారితో కలిసి రావాలి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి యొక్క పాదములు ఇక్కడ చిగుళ్ళలా ఉండాలి. ఇప్పుడు ఈ చిగుళ్ళు చూడగానే పాట ఎవరు పాడతారు?
కోయిల పాడుతుంది. ఏ కోయిల పాడుతోంది? ఆ కోయిల పాడితే లోకమంతా సంతోషిస్తుంది. కాకెరిస్తే సంతోషించరు, పిచ్చుకలరిస్తే సంతోషించరు, కోయిల పాడితే సంతోషిస్తారు. కోయిల 365 రోజులు పాడదు, ఒక్క వసంత ఋతువులోనే పాడుతుంది. ఒక్క వసంత ఋతువులో పాడినా కోయిల పాట కోయిల పాటే. ఎక్కడ ఎవరు బాగా పాడినా కోయిల్లా పాడారంటారు. అటువంటి కోయిల కూస్తోంది. ఆ చిగుర్లు చూసేదా కోయిల? శంకరాచార్యుల వారు అనబడేటటువంటి కోకిల కూస్తోంది. కాబట్టి ఇక్కడ భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే మన ప్రసన్నే మన కుంభే సాంబ తవాంగ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్. పూర్ణకుంభం పెట్టి పుణ్యాహవాచనం చేసిన తర్వాత ఏం చేస్తాం? ఆ నీళ్లు లోపల నుంచి తీసి చల్లుతారు అందరి మీద. వేద సమృద్ధిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, శాంతిరస్తు, అవిఘ్నమస్తు, పుత్రపౌత్రాభివరస్తు, వృద్ధిరస్తు, అనిష్ట నిరసనమస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, శాంతిరస్తు అంటూ అందరి మీద జల్లి ఇల్లంతా చల్లుతారు. అలా నేను నా ఇంట్లో చల్లుకుంటున్నాను ఆ నీళ్ళు. ఏది నా ఇల్లు? నిజ శరీరాగార శుద్ధిం వహన్. ఇది నా ఇల్లు. అసలు నిజానికి నేను ఏదో కాకినాడలో భాస్కర్ నగర్లో ఉన్నానంటాను. అసలు నిజానికి నా ఇల్లేది ఇది. ఈ ఇంట్లో నేను ఎంతకాలం ఉంటానో అంతకాలమే నేనున్నానంటారు. ఆ ఇంట్లో ఉన్నంతకాలం కాదు, ఈ ఇంట్లో ఉన్నంతకాలమే నేనున్నట్టు. ఈ ఇంట్లోంచి బయటకెడితే పోయినట్టు. అందుకే రమణ మహర్షి ఓ మాట చెప్తుండేవారు, అందరివి అద్దె కొంపలే అన్నారు ఆయన. ఎవరిది సొంత కొంప? అందరూ కొంప మార్చేవారే. అద్దె కొంప అంటే ఏమిటి? ఈ కొంప వదిలేస్తాడు, ఇంకో కొంపలోకి పోతాడు. ఇక్కడ చిల్లు పడిందండి అంటాడు. అబ్బాయి యజమాని బాగు చేయించలేదండి కాబట్టి ఈ ఇల్లు వదిలేస్తున్నాను, ఇంకో ఇంట్లోకి పోతాను. జరాభూయిష్టం అయిపోయింది, ముడతలు పడిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది, వినపడదు, కనపడదు, ఏమీ అరగదు, మలమూత్రాలు విసర్జించలేడు, దీన్ని వదిలిపెట్టేస్తాడు. అద్దె కొంప వదిలిపెట్టి ఇంకో కొంపలోకి పోతాడు, ఇంకో శరీరంలోకి పోతాడు. కాబట్టి అన్ని అద్దె కొంపలే, సొంత కొంపలు ఎక్కడున్నాయన్నారు రమణ మహర్షి. అలా ఇది శరీరం. ఈ శరీరమే ఇల్లు. ఈ ఇంటిని శుద్ధి చేసుకోవాలి. దీని నిండా ఎప్పుడూ పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలినతనం కాదు. ఈ శరీరము ఎప్పుడూ శుద్ధి పొంది ఉంటే, ఇందులోంచి మంచి ఆలోచనలు వస్తే, ఇది దేనికి పనికి రావాలి? శుద్ధమైన ఇల్లు దేనికి పనికొస్తోంది? పెళ్లి చేయడానికి పనికొస్తోంది. పెళ్లి చేసే ముందు కదా పుణ్యాహవాచనం చేశారు. ఇక్కడ కూడా పుణ్యాహవాచనం ఎప్పుడూ చేస్తూ ఉంటాను. ఎందుకు? ఎప్పుడూ పెళ్ళుంది. ఇవాళ పెళ్ళయింది, రేపు పెళ్ళవుతుంది, ఎల్లుండి పెళ్ళవుతుంది. ఇది ఎంతకాలం ఉంటుందో అంతకాలం రోజు లోపల కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అంటే కళ్యం సుఖం అనయతి ప్రపయతీతివా కళ్యాణం అని. ఏది సుఖాన్ని ఇస్తుందో అది కళ్యాణం. సుఖం అన్న మాటకు అర్థం ఏదో మంచి మధుర పదార్థం తినడం కాదు. అక్కడ మొదలుపెట్టి మోక్షం వరకు సుఖం, మోక్ష సుఖం అనుభవించాడంటారు. అందుకే కామకోటి అంటారు. కామకోటి అంటే ఏ కోరికకైనా హద్దు ఆ పార్వతీ పరమేశ్వరులే తీర్చగలరు తప్ప అన్యులెవ్వరూ ఆ కోరికలు తీర్చగలిగినటువంటి సమర్థులు కారు. అందుకే కామకోటి అంటారు. కామకోటి కామాక్షి, ఆవిడ ఏమైనా ఇవ్వగలదు. ఎందుకని? కా అంటే బ్రహ్మశక్తి సరస్వతీదేవి కుడి కంట్లో ఉంటుంది, మా విష్ణుశక్తి లక్ష్మీదేవి ఈ కంట్లో ఉంటుంది. నీకు సరస్వతీ కటాక్షం కావాలా, లక్ష్మీ కటాక్షం కావాలా, చిరాయుర్దాయం కావాలా, మోక్షం కావాలా, ఏది కావాలన్నా ఆవిడ చూపులతో ఇచ్చేస్తుంది. అందుకే కామకోటి కామాక్షి. అటువంటి తల్లి ఎలా ఇవ్వగలదో అలా పరమశివుడు ఇవ్వగలడు. ఎందుకు ఇప్పుడు పుణ్యాహవాచనం చేస్తున్నాను? రోజు పొద్దున్నే పుణ్యాహవాచనం చేసేస్తుండాలి లోపల. ఎందుకు అంటే కళ్యాణం ఉంది, పెళ్ళుంది ఇంట్లో. ఇంట్లో పెళ్ళంటే ఏదో మా ఇంట్లో పెళ్ళి 2 మాటలు అయింది. నా పెళ్ళి పక్కన పెట్టండి, మా నాన్నగారు మా అమ్మగారి సంగతి కాదు, వాళ్ళు కదూ ఇల్లు అంతా పుణ్యాహవాచనం చేసుకోవడం అదిని. నేను అయ్య బాబోయ్ మా ఇంట్లో పెళ్ళి అని శ్రద్ధ తీసుకుని చేసింది ఎప్పుడు? నా కొడుకు పెళ్ళి, నా కూతురు పెళ్ళి. అవి నా జీవితం మొత్తం మీద 2 మాటలు జరిగాయి. కానీ ఈ ఇంట్లో పెళ్ళి రోజు జరుగుతుంది, ప్రతిరోజు ఉంటుంది కళ్యాణం. భద్రాచలంలో సీతారామ కళ్యాణం ప్రతిరోజు ఎలా ఉంటుందో, వెంకటాచలంలో పద్మావతి కళ్యాణం ప్రతిరోజు ఎలా ఉంటుందో, లేకపోతే శ్రీశైలంలో ఆ తల్లి భ్రమరాంబ కళ్యాణం ప్రతిరోజు ఎలా ఉంటుందో, అలాగే ఇక్కడ కూడా ప్రతిరోజు కళ్యాణం ఉంటుంది. ప్రతిరోజు జరుగుతుంది కళ్యాణం ఈ ఇంట్లో. అందుకని ప్రతిరోజు పుణ్యాహవాచనం చేస్తాను. ఎందుకంటే మరి ఇల్లు శుద్ధంగా ఉండద్దు. ఏమిటా కళ్యాణం అంటే శంకరులు అంటున్నారు, సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్. బాబా,
ఏమి మాటలో ఎక్కడి నుంచి పడిపోతాయో శంకరులకి. సత్వం మంత్రముదీరయన్, పుణ్యాహవాచనం చేసేవాడు మామిడి మంటతో నీళ్లు పట్టుకొని మంత్రం చెప్తూ చల్లాలి. ఈ లోపల కూడా చల్లుతూ ఉంటాను. ఏం పట్టుకు చల్లుతుంటానో తెలుసా? ఈ మనస్సన్న కలశలో ఉన్న నీటిని భగవన్నామములను జపిస్తూ ఎప్పుడూ పుణ్యాహవాచనం చేస్తాను. అంటే నిద్రలేస్తూ శ్రీహరి శ్రీహరి శ్రీహరి, నిద్రపోతూ శివ 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 అని 11 మాటలు, మధ్యలో అవకాశం ఉన్నప్పుడల్లా గోవింద గోవింద గోవింద, శ్రీ మహావిష్ణో శ్రీరామ 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 అంటూ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ భగవన్నామాన్ని పలుకుతూ ఉంటాను. ఈ భగవన్నామం పలకడమే ఈ శరీరాన్నంతటినీ కూడా, ఈ ఇంటిని శుద్ధి చేసుకోవడం. ఇప్పుడు ఈ ఇల్లంతా శుద్ధయింది, కళ్యాణం అవ్వాలి. సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ కళ్యాణం ప్రకటీకరోమి. అయ్యా మా ఇంట్లో పెళ్ళి, మీ అందరు రండి అంటాను. మా ఇంట్లో కళ్యాణం, ఇక్కడ లోపల కళ్యాణం జరుగుతోంది, రండి 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 అని పిలుస్తున్నాను. ఏమిటి లోపల కళ్యాణం? ఇక్కడ కళ్యాణం జరగాలంటే నేను మగపెళ్లివారైతే ఆడపిల్లివారు రావాలి, నేను ఆడపిల్లివారైతే మగపెళ్లివారు రావాలి. అసలు నేను ఆడపిల్లివారా మగపెళ్లివారా? కళ్యాణమునందు ఎప్పుడూ మనం ఆడపిల్లివారమే. ఇంట్లో పెళ్లి చేస్తే మగపెళ్లివారు ఆడపిల్లివారు అని ఉంటారు. కాబట్టి కళ్యాణం చేసేటప్పుడు ఎవ్వరూ మగపెళ్లివారు కారు. జీవుడు ఎప్పుడూ ఆడదంతో చెప్పబడతాడు. జీవుడు ఆడది కాబట్టి భగవంతుడితో చేరిపోవాలి. భగవంతుడు ఒక్కడే పురుషుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతం. జీవుడికి పరమాత్మకి భేదం ఉంటుందని కాదు, రెండు కలిసిపోయాయన్న సత్యం, అభేదం అన్న సత్యం తెలియడమే కళ్యాణం. జీవ బ్రహ్మైక్య సిద్ధికి కళ్యాణం అని పేరు. కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళుంది, రండి 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 అని పిలుస్తున్నాను. ఎవరు రావాలి ఆ పెళ్ళికి? ఇక్కడ ఉన్నది ఎవరు? నా బుద్ధి అన్న ఆడపిల్ల, నా బుద్ధి అన్న నా కూతురిని పుచ్చుకోవడానికి ఎవరు రావాలి? పార్వతీ పరమేశ్వరులు రావాలి. సాధారణంగా పిల్లనిస్తే పెళ్ళి కాని వాడికి ఇస్తాం. ఇక్కడ నా శంకరాచార్యులు వారు చోట చెప్పుకున్నారు, నా బుద్ధి అన్న కన్యనిస్తానన్నారు. బుద్ధి అన్న నా కూతుర్ని ఎవరికి ఇస్తాను? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ ఇచ్చేస్తాను. మరి అదేంటి పెళ్ళైన వాడికి ఆడపిల్లనివ్వడం ఏమిటి అంటే, భార్యగా కూర్చోవడానికి కాదు, వాళ్ళిద్దరి పాదాలు పట్టుకుని సేవించడానికి, వాళ్ళలో కలిసిపోవడానికి, జీవబ్రహ్మైక్య సిద్ధికి. పుణ్యాహవాచనం అంటే చేస్తాను కానీ పెళ్లివారు రావద్దు. ఇన్ని చేసినా వాళ్ళు రాకపోతే కళ్యాణం ఎక్కడి నుంచి జరుగుతుంది? అందుకని పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. నేను పుణ్యాహవాచనం చేశాను శంకరా అని నేను పెద్దగా పిలుస్తున్నాను. అంటే ఇప్పుడు ఎవరు రావాలి? పెళ్లివారు రావాలి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. కూర్చుని పిల్లని పుచ్చుకోవాలి. కన్యాదానం ఆయన పుచ్చుకుంటే కదా పెళ్లి పూర్తవుతుంది. నేను ఇస్తానంటే మాత్రం పెళ్ళి ఎక్కడవుతుంది? కాబట్టి మా అమ్మాయిని కన్యాదానం పుచ్చుకొని కళ్యాణం అవ్వాలి. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు లోపల కూర్చుని నా బుద్ధి అన్న కన్యని, నా కూతుర్ని పుచ్చుకుంటే కళ్యాణం పూర్తయిపోయింది, జీవబ్రహ్మైక్య సిద్ధి. కాబట్టి వెంకటాచలంలో ప్రతిరోజు మధ్యాహ్నం పద్మావతి కళ్యాణం జరిగినట్టే ఇక్కడ కూడా రోజు కళ్యాణం ఉంటుంది, రోజు కళ్యాణం జరుగుతుంటుంది. పెళ్లివారిల్లు అని ఏడాదిలో ఎప్పుడో ఒక మాట రెండు మాటలు అంటారు. ఇది ఎప్పుడూ పెళ్లివారిల్లే, ఎప్పుడూ హడావిడే. పొద్దున్న కాత్యాయని వ్రతాలు, సాయంకాలం ప్రవచనాలు, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఎప్పుడూ కళ్యాణమే. కళ్యాణం కాంతి ఎప్పుడు అంటే అలా కళ్యాణం కావడానికి కావలసిన యోగ్యతా సిద్ధికి బయట కాదురా పుణ్యాహవాచనం, ఇక్కడ చేసుకోవడం నేర్చుకో. బయట కుంభం పెట్టావు, ఇంటి మీద చల్లావు, మీ మీద చల్లావు, నీ వాళ్ళ మీద చల్లావు, బాగుంది. కానీ అసలు నీళ్ళనబడేటటువంటి నీ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి లోపల పూర్ణ కుంభాన్ని ఎలా పెట్టాలో శంకర భగవత్పాదులు మనకి నేర్పారు. అప్పుడు జీవబ్రహ్మైక్య సిద్ధి కళ్యాణం అవుతుంది. ఆ కళ్యాణం అయితే మన ఇంట్లో పెళ్ళయిందనుకోండి, ఆడపిల్లని వెళ్ళి రామ్మ అనం. ఆడపిల్లని ఆశీర్వచనం చేయకూడదు. అలాగా పెళ్ళైన పిల్ల పుట్టింట్లో ఉందనుకోండి, ఏదో గురువుగారు వెళ్ళారు, గురువుగారు నమస్కారం అండి, ఇవాళే బయలుదేరుతున్నాను అత్తవారింటికి, మా ఇంటికి అంటుంది. మా ఇంటికి ఇవాళ బయలుదేరుతున్నాను. చాలా కాలానికి వచ్చావమ్మా, 5 ఏళ్ళయింది నువ్వు వచ్చి, వెళ్ళిరా తల్లి అనకూడదు. పెళ్ళైపోయి వెళ్ళిపోతున్న పిల్లకి ఎప్పుడు ఆశీర్వచనం చేసినా ఒకటే, వెళ్ళిపో అమ్మ. అది అక్కడే పండిపోతుంది అమ్మాయి. కాబట్టి వెళ్ళు అనాలి తప్ప వెళ్ళి రా అనక్కర్లేదు. ఏదో పుణ్యకార్యం ఉంటే మళ్ళీ వస్తుంది ఒకసారి, అక్కడే ప్రధానం.
అక్కడే ఉండాలి. ఆమె అక్కడ ఉండి భర్తకి శాంతి స్థానం కావాలి. అసలు అది విడిచిపెట్టడం ఒక్క క్షణం కూడా ఆమెకి ఇష్టం కాకూడదు. కాబట్టి పిల్ల వెళ్ళిపోతుంది కాబట్టి వివాహంలో పిల్ల వెళ్ళిపోవడమే ప్రధానమవుతుంది. అలాగే ఆశీర్వచనం కాదు. అందుకే కాదు కొంచెం దిగులు. ఎప్పుడో ఒక్కసారి పెళ్లివారి ఇల్లు, పిల్ల వెళ్ళడం. ఇక్కడ రోజు బుద్ధిని ఈశ్వరుడికి ఇచ్చేస్తుంటాం. ఎందుకని ఎప్పుడు గాడి తెప్పిపోతుందో ఇవ్వకపోతే. రోజు ఈశ్వరా నువ్వు పుచ్చేసుకో. దీనికోసం పుణ్యాహవాచనం చేసుకుంటున్నాను. కాబట్టి భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మన కుంభే సాంబతవాంగ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ కళ్యాణం ప్రకటీకరోమి రుచిరం పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమావాహయన్ ఆపాదయన్. ఈశ్వర కళ్యాణము జరుగుగాక. ఎప్పటికైనా నా జీవితం అలా ముగిసిపోవాలి తప్ప మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఎప్పుడో ఓసారి ఇంట్లో పుణ్యాహవాచనం చేయడం, ఇంట్లో నీళ్లు చల్లుకోవడం, మళ్ళీ తెల్లారు లేచిన దగ్గర నుంచి పనికి మాలిన ఛానల్స్ అన్నీ పెట్టి అక్కర్లేనివి వింటూ ఉండడం, పనికి మాలినవి చూస్తూ ఉండడం, అక్కర్లేనివి మాట్లాడుతూ ఉండడం, ఇంట్లో వాతావరణం పాడు చేసుకోవడం కాదు. ప్రతిరోజు పుణ్యాహవాచనం అంటే ఆ ఇల్లు శుద్ధిగా ఉండాలి. రోజు శుభకార్యం జరగాలని కోరుకున్న యజమాని అయితే చేస్తాడు. రోజు శుభకార్యం జరగడం అంటే మాటల ఇంట్లో. ఇక్కడ రోజు శుభకార్యం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఇల్లు ఏమైంది? పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ వేదిక. ఇక్కడే రోజు కళ్యాణం జరుగుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? ఈశ్వరుడి యొక్క కళ్యాణ స్థానం ఇది చిట్ట చివర ఏమైపోతుంది? ఈశ్వరుడికి చెందినదై ఈశ్వరుడితో మమేకమైపోతుంది. అంటే ఆయనలో కలిసిపోవాలన్న కోరికని శంకరులు మనం ఎలా బతికి ఎలా మంచి పనులు చేస్తూ మనసుని ఎలా సంస్కరించుకొని ఎంత అందంగా జీవన పదంలో నడవాలి అన్న విషయాన్ని మనకి ఉపదేశం చేయడానికి ఆచార్య స్థానంలో కూర్చుని మీరు ఇలా బతకండి అంటే, మేం బతకడం ఏంటి, పెద్ద మీరున్నారేంటి అంటామేమోనని ఆయనకి అలా చెప్పవలసిన అవసరం లేకపోయినా తన మీద పెట్టుకుని నేను పూర్ణకుంభం పెట్టుకుంటున్నాను, నేను పుణ్యాహవాచనం చేసుకుంటున్నాను, నేను కళ్యాణం చేసుకుంటున్నాను, నా ఇల్లు శుద్ధి చేసుకుంటున్నానని శంకర భగవత్పాదులు తన మీద పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకోవడం? నేను 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 అని శ్లోకంలో రచన చేశారనుకోండి, ఆ శ్లోకం నేను చదివాను అనుకోండి, నేను అన్నప్పుడు అది ఎవరికి అన్వయం అవుతుంది? నాకు అన్వయం అవుతుంది. అప్పుడు భగవంతుడు ఎవరికి ఇస్తాడు ఆ ఫలితాన్ని? నాకు ఇస్తాడు. అది శంకరాచార్యులు వారు తన పేరు పెట్టుకు రాసుకున్నారనుకోండి, ఆ శ్లోకం జరిగిన ఫలితం ఎవరికి ఎడుతుంది? శంకర భగవత్పాదులకు ఎడుతుంది. చదువు రానివాడు ఏదో ఆర్థిక సహాయం చేయమని చెప్పి కలెక్టర్ గారికి ఓ విన్నపం రాసుకున్నాడు. విన్నపం రాసుకోవడం రాదు పాపం ఆయనకి. ఎవరో చదువు వచ్చిన ఆయనతో రాయించుకున్నాడు. తను వేలిముద్ర ఒకటే వేశాడు. పట్టా ఎవరికి ఇస్తారు? 3 ఎకరాలు. బాగా రాశాడని రాసిన వాడికి ఎవరు వేలిముద్ర వేశాడో వాళ్ళకి ఇస్తారు. మనకి కనీసం ఎలా ఉండి భగవంతుడా నిత్య కళ్యాణ వేదికగా నా శరీరాన్ని మార్చు, జీవబ్రహ్మైక్య సిద్ధిని కల్పించు, అవగుణములను తొలగించు అని ప్రార్థన చేసి ఇలా ఉండాలన్న తాపత్రయం కూడా కలగక భగవంతునికి దూరంగా జరిగిపోయి జనన మరణ చక్రమునందు తిరిగి సంసార భ్రమణ పరితాపోపశమనమునందు సృష్టించిపోతున్న మనని చూసి జాలి పొందినటువంటి ఆచార్య పురుషులైన శంకర భగవత్పాదులు లోకోద్ధరణ కొరకు జగద్గురువులై నేను అని తన మీద పెట్టుకుని అది చదివిన వాళ్ళందరికీ కూడా పార్వతీ పరమేశ్వరానుగ్రహంగా జీవబ్రహ్మైక్య సిద్ధి కలిగి లోకమంతా శాంతియుతంగా ఉండాలని భక్తితో మొదలుపెట్టి చిట్ట చివరికి జ్ఞానంతో ఎలా పూర్తవ్వాలో అద్భుతమైనటువంటి క్రమాన్ని పూర్ణకుంభం ద్వారా ఆవిష్కరిస్తూ మనకి అందించినటువంటి పరమాద్భుతమైన శ్లోకం. కాబట్టి ఇవాళ నేను మీ అందరికీ ఏమిచ్చినట్టు? మీ అందరికీ తలకొక పూర్ణకుంభాన్ని ఇచ్చాను ఇవాళ. ఇప్పుడు మీరు చేయవలసిందేమిటి? ఆ పూర్ణకుంభంలో నీళ్ళని చల్లుకుంటే చాలు. సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్. ఏమిటి చల్లుకోవడం అంటే? ఇంటికి వెళ్ళి ఓసారి ఆ శ్లోకాన్ని మీరు చదువుకోండి, ప్రతిరోజు చదువుకోండి. ఒకనాడు కంఠగతం అయిపోతుంది, వచ్చేస్తుంది ఆ శ్లోకం. మీరు రోజు పొద్దున నిద్ర లేవగానే భగవంతుడి దగ్గర కూర్చుని మొట్టమొదట ఈ శ్లోకం చెప్తే జీవితం అలాగే ఉండేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి రేపటి రోజున
పరమశివుని యొక్క అనుగ్రహం అంటే ఎలా ఉంటుంది, అంతటి మహానుభావుడు ఎంత తేలికగా వశుడైపోతాడన్న దాని మీద అసలు అనితర సాధ్యమైన ప్రతిభ ఎవరూ చెప్పలేరు. శంకరాచార్యుల వారు పరమశివుడితోనే మాట్లాడారు తిన్నగా, మధ్యలో ఎవరితోటో కాదు. తిన్నగా పరమశివుణ్ణే ప్రశ్న వేశారు, వేసి శివుడితో మాట్లాడారు. శివుడితో శంకరులు మాట్లాడుతూ ఇచ్చిన శ్లోకం పరమాద్భుతమైనటువంటి శ్లోకం. అందున రేపటి రోజున సోమవారం కనుక, సోమవారం నాటి ప్రదోష వేళ అంటే అత్యద్భుతమైన శివానుగ్రహాన్ని ప్రసరించే వేళ కనుక, రేపటి రోజు సాయంకాలం 6:30-7 మధ్యలో ప్రారంభించి వ్యాఖ్యానం చేయడానికి కావలసిన శక్తి నిమ్మని శంకర భగవత్పాదుల్ని పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థన చేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.